అమిత్ షా గారిని కలిసి ఆహ్, ఇక ఆయన అరెస్ట్ చేయకపోతే మాకు ఇక్కడ విలువ లేనట్టుగా ఉంది. హ్మ్. ఆయన చాలా కేసుల్లో ముద్దాయిగా మేము చూపిస్తున్నాము. కానీ హ్మ్. అరెస్ట్ చేయలేకపోతున్నాము. అని ఒకవేళ మాట్లాడితే ఎవరు చూపిస్తున్నారు ముద్దాయిగా? నువ్వా? నీకు అధికారం ఉందా? లేదు కదా! చంద్రబాబు గారు చూపిస్తున్నారు. చంద్రబాబు గారు ఎందుకు చూపిస్తారు? చంద్రబాబు గారికి, ఆయనకి గొడవ. నువ్వు మధ్యలో ఎందుకు దూరుతున్నావు? నీ సైన్యాన్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? నువ్వెందుకు దూరుతున్నావు? రాష్ట్రానికి విపత్తు చేస్తున్నాడండి జగను. ఎలా? ఎలా అమ్మా? ఎలా? రాజధాని డెవలప్ చేయట్లే. రాజధాని అసలు ఎవరన్నా డెవలప్ చెయ్యగలరా? చెయ్యగలరా? 54,000 ఎకరాలు కాకుండా ఇంకా భూమి కలెక్ట్ చేస్తుంటే, అంత భూమి ఏ రాష్ట్రానికైనా రాజధానిగా ఉందా? ఢిల్లీ రాజధాని ఎన్ని స్క్వేర్ ఫీట్స్ లో ఉంది? ఎంత ఎక్స్‌టెన్షన్ లో ఉంది తెలుసా మీకు? సో దారుణం ఏంటంటే సార్, గతంలో అనుభవం లేని జగన్ గారు 30,000 ఎకరాలైనా తీసుకోండి సార్, కానీ గవర్నమెంట్ భూమి తీసుకోండి సార్ అని. హ్మ్. ఒకవేళ గవర్నమెంట్ భూమి తీసుకొని ఉండుంటే, ఈ రోజు ప్రభుత్వం మీద భారం ఉండుండేది కాదు. ప్రభుత్వం రైతులకు డబ్బులు కట్టాల్సి ఉండేది కాదు. ప్రభుత్వానికి సంబంధించి ప్రతి ఏటా కౌలు ఎన్ని కోట్లు రైతులకెళ్ళిపోతుందో మరి. హ్మ్. ఎందుకు ఇంత భారం, మనం తలకు మించిన భారం ఎందుకు నెత్తినేసుకున్నాం? ఎందుకంటే ఒక వర్గాన్ని డెవలప్ చేసుకోవడం కోసం చంద్రబాబు గారు గీసిన ప్లాన్‌లో 2014లో నువ్వు దగ్గరుండి సహకరించి, వాళ్ళ సామాజిక వర్గాన్ని జీవితకాలం ఆగర్భ శ్రీమంతులుగా మార్చడానికి నీ వంతు సహాయాన్ని నువ్వు అందించి, మమ్మల్ని కూడా ఆ సహాయంలో పావుల్లాగా మార్చి, ఈరోజు 25% లాభాల్లో వాటాలివ్వాలి రాజధాని రైతులకి దీర్ఘకాలికం. వాళ్ళు అసలు 3 పంటలు పండే భూమి ఎందుకు? 1,500 ఎకరాలు చాలు అన్న నువ్వు, ఈరోజు 54,000 ఎకరాలు కాకుండా ఇంకా కూడా తీసుకుంటానంటే, అసలు నీకు అర్థమవుతుందా పవన్ కళ్యాణ్ గారు? ఎవరు శత్రువు? ఎవరు మిత్రులు? ఎవరు డెవలప్ చేద్దాం అనుకున్నారు? ఎవరు వారి వర్గాన్ని మాత్రమే డెవలప్ చేసుకుందాం అనుకున్నారు?